తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా రాశి ఫలితాలు ఉండబోతున్నాయి, వారి నక్షత్రపరంగా ఎలాంటి ఫలితాలని లేదంటే ఎలాంటి అదృష్టాన్ని వాళ్ళ దరికి చేరుతుంది. అండ్ అలాగే ఈసారి కనుక మనం చూసుకుంటే గ్రహాల విషయానికి వస్తే 4 గ్రహాల మార్పు అనేది ఈ నూతన సంవత్సరంలో సంభవిస్తోంది. సో కొంతమందికి అయితే శని గ్రహం వదలటం వల్ల అమ్మయ్య అనుకునే పరిస్థితిలో ఉన్నవారు కొన్ని రాశుల వారైతే, ఇక మిగతా రాశుల వారైతే అబ్బా శని పట్టేసుకుంది అని బాధపడేవారు మరికొంతమంది. సో ఏ రాశి వారికి ఎలా ఉందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురువు గారు, కుంభరాశి వారికి 2025 సంవత్సరం నూతన సంవత్సరం కాబట్టి, సో ఈ సంవత్సరంలో ఆ రాశి వారికి మేజర్గా ఎలా ఉండబోతుందంటారు రాశి పరంగా అలాగే నక్షత్ర పరంగా? అండ్ అదే కాకుండా వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది ఇంకా, సో ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒక్కసారి తెలియజేస్తారా? గిరిజ గారు, మనం ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్, అసలు రాశి ఫలాల వల్ల ఉపయోగం ఏంటి, ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అని తెలుసుకుందామండి. ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి మనిషి చేయాల్సిన పనులు 4 ఉంటాయండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ భూమి మీద మనకి సోల్ ఈ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చి వదిలిపెట్టే వరకు ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుందండి. వీటికి 4 రకాల చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఒకటి ధర్మానికి సంబంధించి, ధనానికి సంబంధించి, తనకన్నా ఏమైనా కోరికలు ఉంటే కోరికలకు సంబంధించి, అలానే మోక్షానికి సమాజంలో ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక తృష్ణతోటి మనిషి ఉంటూ ఉంటాడు అనమాట. అయితే వీటిని సాధించుకోవడం అంత ఈజీ కాదండి. చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్లు ఉంటాయి అన్నమాట. అయితే మనిషి ఏ నెగిటివ్ ఫోర్సెస్లు ఏ టైంలో ఉంటాయి అని కనుక మనం తెలుసుకోగలిగితే లైఫ్ అంతా బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అనేది ఒకటనమాట. అందుకని ఇది ఎలా సాధ్యమవుతుందంటే జ్యోతిష శాస్త్రం అనే ఒక గొప్ప సైంటిఫిక్ ఒక గొప్ప సబ్జెక్ట్ని మన మహర్షులు మనకి అందించారండి. ఈ సబ్జెక్ట్ ఇప్పటిది కాదండి, వేదాలతో పాటు ఇది ఉందండి. వేదాలలో ఒక 6 భాగాలు వేదాంగాలు అంటారు. అందులో ఒక భాగం జ్యోతిష శాస్త్రం, వేదాంగాలు అంటారు. ఇందులో ఒక భాగం జ్యోతిషం అనమాట. ఇందులోనే గణితమని మ్యాథమెటిక్స్ కూడా మనం చదువుకునే ఫార్ములాని అక్కడి నుంచే వచ్చేసినాయి అనమాట. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే, మనకున్న గ్రహస్థితులను బట్టి, నక్షత్రాల ఫలితాలను బట్టి మనిషికి ఏ ఏ పరిస్థితులు అనుకూలంగా ఉండి ప్రతికూలంగా ఉంటాయో తెలుసుకోవచ్చు అనమాట. ఇది మనకి డైరెక్ట్ బ్రహ్మ ఇచ్చిన మహర్షుల ద్వారా వచ్చిన గొప్ప జ్ఞానం అనమాట. సో ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని ఫస్ట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనకి అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారనమాట. మనకి సక్సెస్ రావాలంటే తెలుసుకోవాలంట. ఎవరైతే జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నారో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఎందుకు పంపిస్తారండి, పనికి పంపించవచ్చు కదా, చదువు ఎందుకు చదివిస్తారంటే అన్నీ తెలుసుకోవాలి, మన చుట్టూ ఏమవుతుంది అనమాట. అందులో మనం వదిలేసిన ఒక సబ్జెక్టు జ్యోతిష శాస్త్రం అండి. ఇది సైన్స్ ఆఫ్ సైన్స్ అని చెప్పుకోవాలంట. దాన్ని మనం వదిలేసాం కాబట్టి దీని ప్రకారం కనుక మనం కనుక చూసుకుంటే, కుంభరాశి కనుక చూసుకుంటే 2025 సంవత్సరానికి ఫస్ట్ మనం ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళని చూద్దాం. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలంతా మనకి కుంభరాశి కింద వస్తారు. అయితే మన పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి కుంభరాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. మీరు ఇందాక అడిగిన విధంగా ఈ 2025 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మారుతున్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. అందులోని చాలా తక్కువ టైంలో ఇవన్నీ మూవ్ అవుతున్నాయి అనమాట. అందులో మనకి గురువు, రాహు, కేతులు ఆల్మోస్ట్ మనకి మే 14 నుంచి 18 లోపే మారుతుందన్నమాట. అంటే చాలా తక్కువ స్పాన్ టైంలో ఇలా రేర్గా వస్తుంది అనమాట. వీటి యొక్క ఇంపాక్టు, అదేవిధంగా దానికంటే ముందు గురువు యొక్క చలనం కూడా ఉంది, మీనరాశిలోకి వెళ్తూ ఉన్నారనమాట. ఈ 4 యొక్క గ్రహాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ మీరు అడిగిన విధంగా కుంభరాశి వారికి లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శనితో తెగ ఇబ్బందులు పడిపోతూ ఉన్నారండి. వాళ్ళ పడని ఇబ్బంది అనేది లేదనుకోవాలన్నమాట. ఎన్ని రకాల ఇబ్బందులు అన్ని రకాల పడిన వాళ్ళు ఎవరున్నారంటే కుంభరాశి వాళ్ళు అనమాట. పడి మనుషులు రాజు తెలిపారు అనమాట, కష్టాలకు లొంగకుండా అట్లా అయిపోయారు అనమాట. అయితే ఈ సంవత్సరం మార్చి 18 నుంచి మార్చి 29 నుంచి శని వాళ్ళకి మీనంలోకి వెళ్ళటంతో ఈ బాధలకి పెద్ద ఉపశమనం అయితే రాబోతుంది. అయితే 100% ఏలినాటి శని పోతే వీళ్ళకి. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే మనకి ఏం చెప్తారంటే కుడి భుజం మీద నుంచి శని నెత్తి మీద నుంచి ఎడమ భుజం మీదకి మారుతూ 2.5 సంవత్సరం అని చెప్తారనమాట. శని మన పెద్దవాళ్ళు శని నీకు నెత్తి మీద ఉందని చెప్తాం అని తిడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ పని చేసినా కానీ కలిసి రాదు.
ఎలాంటి డెసిషన్ తీసుకోలేరు, అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి అనమాట. అయితే ఈసారి ఏమవుతుందంటే పాపం 2.5 సంవత్సరం కుడి భుజం మీద నుంచి ఇబ్బందులు పడి లాస్ట్ 2.5 సంవత్సరం తల మీద శని పెట్టుకొని తిరుగున్నారు. ఇప్పుడు తల నుంచి భారం పోయేసి ఎడమ భుజం మీదకి వస్తుంది. కాస్త పర్వాలేదు అనుకోవచ్చా? చాలా రిలీఫ్ వస్తుంది, 80% రిలీఫ్ వస్తుంది. ఓహో, చాలా చాలా రిలీఫ్ వస్తుంది. అంటే తగ్గిపోయిందని చెప్పి స్మార్ట్ ఏర్పడితే చేస్తాం కాదు, అంతకుముందు ఉన్నంత మానసిక ఒత్తిడి కానివ్వండి, తర్వాత అంతకుముందు బంధువుల నుంచి అన్ని ఇబ్బందులు పడే దగ్గర నుంచి చాలా వరకు 80% రిలీఫ్ వస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళకి ఫాలింగ్ శాటర్న్ అని చెప్తాను అనమాట. ఇది దిగిపోయే టైంలో బలహీనంగా ఉంటాడు శని, కానీ ఉంటారనమాట. శని యొక్క బలం ఉంటుంది. ఏం చేస్తుంటే దూరం నుండి చూస్తూ ఉంటాడు శని. ఇప్పటిదాకా నెత్తి మీద కూర్చున్న శని కొంచెం దూరం నుండి చూస్తూ ఉంటాడు అనమాట. అంటే మనం కరెక్ట్గా వెళ్తున్నంత వరకు బాగానే ఉంటాడు. కరెక్ట్గా మనం ఏదైనా మిస్టేక్ చేసినా, రాంగ్ చేసినా, స్మార్ట్ వర్క్ ఏదైనా చేసినా కానీ మనం లేజినెస్గా ఉండి బతకం ఉంటే మళ్ళీ వచ్చి ఒక దెబ్బ కొట్టేస్తాడు. ఎందుకంటే దగ్గరికి దూరంగా పోలేదనమాట, దగ్గరలో నుంచొని ఉన్నారు, చూస్తూ ఉన్నారు అనమాట. తల మేంచి దిగేసి దగ్గరలో నుంచొని ఉన్నారు అనమాట. ఆయన పోవడానికి ఇంకా 2.5 years పట్టింది. ఇంకా బాయ్ అని చెప్పేసి ఈ ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోవడానికి ఇంకా 2.5 years పట్టింది. కాకపోతే బాగా రిలీఫ్ ఏంటంటే నెత్తి మీద ఉన్న శని దిగి పక్కన నుంచొని ఉన్నారు, హ్యాపీగా ఉంటుంది. అంతకుముందున్నంత బాధ ఉండదు. వీళ్ళకి ఈ టైంలో కొంచెం ప్రమోషన్ రావటము, సమాజంలో గుర్తింపు రావటం, ధనానికి సంబంధించిన సోర్సెస్ ఉంటాయి కదా, ఆదాయం వచ్చే వనరులు కనపడటం, ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటుంది. స్లోగా వీళ్ళు రోజు డే బై డే అన్నిటి నుంచి ఆ బాధల నుంచి అన్నిటి నుంచి బయటపడేసి చక్కగా ఒక నార్మల్ రావడానికి స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టైంలో శని పెట్టే బాధలు 20% ఉంటాయి. అంతకుముందు ఆల్రెడీ 80% అయిపోయింది, అన్ని ఇబ్బందులన్నీ పోయి ఉంటారనమాట. రెండోది ఏంటంటే వీళ్ళు కూడా పాపం అన్ని బాధలు పడి బాధలున్నా కానీ ఇది ఓకే, దాని గురించి పెద్దగా ఏమంటారు చెల్లించరు వీళ్ళు. చూసాం కదా ఇంతకంటే పెద్ద ఏముందిలే అన్నట్లు ఒక యాటిట్యూడ్ కూడా వీళ్ళు కూడాను ఒక ఏమంటారంటే సమాన భావం అంటారు కదా, న్యూట్రల్ ఫీలింగ్తో ఉంటారనమాట. మంచి జరిగినా చెడిగినా కానీ లైట్గా తీసుకునే ఒక మనస్తత్వంతో వీళ్ళు కూడా అలవాటు ఉంటారు కాబట్టి లాస్ట్ 5 years. బట్ మేజర్గా రిలీఫ్ అయితే వచ్చేస్తుందని మనం చెప్పుకోవాలి. శనితో పాటు వీళ్ళకి శని 2వ ఇంట్లోకి వెళ్తాను అనమాట. అయితే ఏమేమి కష్టాలు ఉంటాయి అంటే ఈ టైంలో కూడాను అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ కార్యం నశిస్తూ ఉంటుంది అనమాట. అంటే బాగానే ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ స్టిల్ ఏదైనా పని చేస్తే పనిలో ఏమంటారంటే ఫలితం రాకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సొంత వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఏదో స్మార్ట్ వర్క్ చేద్దాము, పాప చింతన ఏదో ఒక పాప పని చేద్దామన్న ఒక ఆలోచన కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా చాలా అయితే రిలీఫ్ ఉంటుందని మనం చెప్పుకోవాలి. గురువు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఇంకొక మంచి హ్యాపీ న్యూస్ రాబోతుంది. ఏంటంటే వీళ్ళకి గురువు మే వరకు 4వ ఇంట్లో ఉన్నారండి. ఆ తర్వాత వీళ్ళకి 5వ ఇంట్లో వెళ్ళటంతో ఇది ఒక అదృష్టం. సో ఒకటి శని బాధల నుంచి విముక్తి స్లోగా లభిస్తుంటుంది. గురువు మే తర్వాత కూడాను వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటంతో చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సో వీళ్ళకి ఫస్ట్ మే వరకు ఎలా ఉంటుందంటేనండి వీళ్ళకి యాచనం, బుద్ధి, చంచల్యం, తేజోహాని, ధనర్వ్యయం, దేశ త్యాగం, కలహం చ చతుర్దశం అని చెప్పేసి 4వ ఇంట్లో గురువు ఉండటంలో వాళ్ళు ఉన్న పొజిషన్, వాళ్ళు ఉన్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ఫర్ అవటం కానివ్వండి, లేదంటే ఉన్న ప్లేస్ కలిసి రాక వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత హెల్ప్ కావాలని చెప్పేసి చాలామందిని అడుగుతుంటారు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది ఇస్తారా అది ఇస్తారని ఒక యాచనం లాంటి ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళకి తేజో హాని ధనర్వ్యయం, వాళ్ళలో ముఖంలో కళ లేకుండా ఉండి ధనానికి ఇబ్బంది పడి ఒక ఉండే మనస్తత్వం లాగా ఉంటారనమాట ఇప్పుడు మే వరకు. అయితే మే 14th నుంచి వీళ్ళకు అంతా మారిపోతుంది. ఏ విధంగా మారిపోతుందంటే అర్ధలాభం, ధన ప్రవాహం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో వచ్చే మే నుంచి కుంభరాశి వాళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. సో మేజర్ రిలీఫ్ అది. తర్వాత వచ్చేటప్పటికి ఐశ్వర్యం కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. తర్వాత స్వకర్మరతి హరిష్యతం. ఇప్పటిదాకా జనాల్ని వెళ్ళి తిట్టుంటారు, నువ్వు ఏ పని చేసినా ఎక్కి రాదు, అది రాదు, ఇది రాదు. అయితే అక్కడ నుంచి వాళ్ళు హ్యాండ్ మారిపోతుంది. ఏది వచ్చినా కానీ జనాలు సూపర్ చేసావే ఇంకొకటి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అనమాట. సదా స్వజన సౌఖ్యం. అంతేకాకుండా వీళ్ళ చుట్టూ ఉండే బంధువులు కూడా వీళ్ళ ద్వారా సుఖం వస్తుంది. సో ఇక చాలా బాగుంటుంది అన్నమాట. సౌఖ్యం ఇదన్నీ త్వరగా బంధువుల నుంచి, అందరి నుంచి, అధికారుల నుంచి చాలా చక్కగా అంతా బాగా హార్మోనియస్గా ఉండే సిచ్యువేషన్ మే 14th నుంచి వస్తుంది. ఇది కూడా ఒక హ్యాపీ న్యూస్ కుంభరాశి వాళ్ళకి. తర్వాత రాహుకేతువులు కూడా వీళ్ళకి 2nd హౌస్లోను, రాహు వచ్చేటప్పుడు 2nd హౌస్లో ఉండి 1st హౌస్లోకి రాబోతున్నారు. ఫస్ట్ 6 monthsలో వీళ్ళు కొంచెం
సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్థలాభం అని చెప్పేసి ఫస్ట్ 5 months చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, యశస్సు ఉంటుంది, గౌరవం ఉంటుంది, అంతా బాగుంటుంది. అయితే వీళ్ళకి మాట మాత్రం కొంచెం కఠినంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మే తర్వాత మేలో వీళ్ళకి మారటం వల్ల అవుతుందంటే 18th తర్వాత ఎలా ఉంటుందంటే కొంచెం ఇంట్లో వేరే ఫారిన్ వెళ్ళాలన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. దేశ ప్రవాసం, దేశ సంచారం అంటే ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అవకాశంగా ఉంటుంది. తర్వాత రోగాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. భార్య పుత్రులతోటి గొడవ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. బట్ మేజర్ రిలీఫ్ వచ్చినా కానీ ఈ రెండింటి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని ఆల్మోస్ట్ శని కానీ మిగతా ప్లానెట్స్ కానీ చాలా చక్కగా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఓకే గురుగారు, మరి రాశి పరంగా వివరించారు కదా, సో కుంభరాశి వారికి నక్షత్ర పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీరు అంగగోచరం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనకి జ్యోతిష శాస్త్రంలో నక్షత్రం ప్రకారం కూడా ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు అనమాట. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ ఏ విషయంలో చాలా బాగుందంటే వీళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు June 14th వరకు చాలా హ్యాపీగా ఖుషీగా ఉంటారండి. అందులో తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పట్టాభిషేకం అంటే వీళ్ళకి హయ్యెస్ట్ అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ బోనస్లు ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది కూడా మార్చి తర్వాత వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. అయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఛాలెంజెస్ ఏమున్నాయంటే వీళ్ళకి ధన నష్టం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ధనం ఎంత వచ్చినా కానీ ఎక్కువగా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధనం వస్తుంది, చాలా విపరీతంగా ఖర్చు అయితే అవుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి దేహ పీడనం, జూన్ తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే శరీరానికి ఏదో ఒక బాధ, వాళ్ళ శరీరం వాళ్ళని బాధిస్తూ ఉంటుంది. అంతేకాకుండా జనవరి నుంచి మార్చి 16th వరకు వీళ్ళకి ఒక సిచ్యువేషన్లో మరణ సంబంధం అని చెప్తున్నాం. అంటే మరణానికి సంబంధించిన విషయం దాని గురించి ఆలోచించడం కానీ, లేదంటే ఇంట్లో ఏదన్నా జరగటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చేసి వీళ్ళు మరణం గురించి ఆలోచించే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అయితే మనకి శతభిష నక్షత్రం కనుక చూసుకుంటే ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ధనవృద్ధి చాలా బాగుంటుంది. చాలా హయ్యెస్ట్ ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చి పట్టాభిషేకం చేసే అవసరం ఎక్కువగా ఉంది. రాజ్యలాభం ఉంది, సంతోషం ఉంది. అయితే శతభిష నక్షత్రం వాళ్ళకి July 20th వరకు మాత్రం ధనం విషయంలో చాలా లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ శతభిష నక్షత్రం ఆ నక్షత్రం అంతా హోల్ ఇయర్ అంతా చాలా బాగుంది. ఇది ఆ నక్షత్రం వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ధనవృద్ధి చాలా బాగుంది. తర్వాత హెల్త్ బాగుంటుంది. తర్వాత పట్టాభిషేకం, ఒక హయ్యెస్ట్ పొజిషన్లో వచ్చేసి ఒక అవార్డ్స్ కానీ, రివార్డ్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా బాగా కష్టపడి ఉంటే దానికి ఒక గుర్తింపు లభించేసి ఒక ఉన్నతమైన సమాజంలో పొజిషన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి. అంతేకాకుండా వీళ్ళకి 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వీళ్ళకి ఏప్రిల్ ముందు లేదా అంటే అక్టోబర్ తరువాత ఈ టైంలో మరణానికి సంబంధించిన విషయాలతో వీళ్ళకి ఎక్కువగా అసోసియేషన్ అయి ఉంటారు. ఈ విషయాన్ని వాళ్ళు కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కానివ్వండి, లేదంటే ఎలా పడితే అలా క్యాజువల్గా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, అయితే మరి కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో వారి సమస్యల నుండి బయటపడడానికి ఏదైనా పరిహారాన్ని తెలియజేస్తారా? సో వీళ్ళకి ఫస్ట్ 6 months గురువు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి గురువారం రోజున శనగలు దానం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మేధా దక్షిణామూర్తి స్వామిని స్తోత్రం చదివినా కానీ, మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది, అది చదివినా కానీ చాలా బాగుంటుంది. వీళ్ళు ఆశ్రమాలను విజిట్ చేయటము, తర్వాత గురువుల్ని విజిట్ చేయటము, ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి, అక్కడ మేధా దక్షిణామూర్తి స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ వాళ్ళు గురువుకి సంబంధించి గురు ద్వాసం పోవటానికి గురువారం హోమం సామూహికంగా చేస్తారు. అందులో పార్టిసిపేట్ చేసి ఆ హోమం కనుక చేయించుకోగలిగితే గురువు నుంచి వచ్చే బాధల నుంచి వీళ్ళకి చాలా ఉపశమనం వస్తుందండి. ఓకే గురుగారు, చాలా చక్కటి విశేషాన్ని కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో రాశి పరంగా అలాగే నక్షత్ర పరంగా ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు. అండ్ అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాన్ని కూడా తెలియజేశారు చాలా చక్కగా. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి. సో రాశి పరంగా కానివ్వండి, లేదంటే జాతక పరంగా కానివ్వండి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, తెలుసుకోవాలి జాతక చక్రం ఏ విధంగా ఉంటుందో, ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా వచ్చినప్పుడు గురువుగారిని సంప్రదించాలనుకునే వారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే గురువుగారు కంపల్సరీ మీ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు.